ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈరోజు వాస్తులో ఏ దిశల్లో ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి, జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్కి వాస్తుకి ఎటువంటి లింక్స్ వల్ల ఆ తప్పిదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈశాన్యం నుంచి దేవతలు ఏమిటి, ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది. ఆ రకంగా మనం ఎటువంటి చిన్నవి ఏదో మనం వాస్తు అనగానే మొత్తం కోల్ చేసేయాలి అది ఇది అంటూ ఉంటాం. అలా కాకుండా చిన్నవి ఎలా చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ ఏవైతే వాస్తు వెళ్ళినప్పుడు చూసినవి ఏవైతే ఉంటాయి అటువంటివి వాళ్ళకి ఏ మార్పు రావడం వల్ల, వాళ్ళు ఏం మార్చుకోవడం వల్ల ఎటువంటివి జరిగింది అనేటువంటిది మీకు అర్థమయ్యేలా చెప్తాను. 1 by 1 మనం తెలుసుకుందాం. లాభం రావట్లేదు, జీవితంలో ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఏది చేసినా కలిసి రావటం లేదు, కారణం ఏమిటి? మనకి జ్యోతిష్య శాస్త్రంలోని వాస్తులోని 2 భావాలు చెప్పడం జరుగుతుంది. ఏమిటది అంటే ముఖ్యంగా లాభస్థానము అని ఉంటుంది. మీరు చాలామంది చూడండి, ఈ ఎఫర్ట్ పెట్టాను, నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అని కొంతమంది అంటే, చాలా ఎఫర్ట్ పెట్టానండి అస్సలు 0 రాలేదంటూ ఉంటారు. లేదా కొంతమందికి మధ్యస్థంగా ఏదో వచ్చిందిలేండి పర్లేదు, నాట్ బ్యాడ్, నాట్ లాసు లేదు లాభం లేదు అంటూ ఉంటారు. ఎందుకు, కారణం ఏమిటి? ఇక్కడ మీ లగ్నం నుంచి లాభాధిపతి ఎవరు అనేటువంటిది చూడాలి. ముఖ్యంగా లాభాధిపతి ఎంత బాగుంటే మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్కి అంత లాభం వస్తుంది. లాభాధిపతి ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఏజ్లో దాని రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వ్యాపారం ఒకటే కదా లాభం అంటే, మనకు రకరకాల మనం చేసేటువంటి ప్రయత్న లాభం, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాం దానికి లాభం రావాలి, ఒక మనిషి దగ్గరికి మాట్లాడుతున్నాం అది సక్సెస్ అవ్వాలి, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇలాగా మీరు మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్ హౌస్ అంటారు 11వ స్థానాన్ని. అంటే నా యొక్క కోరిక ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యే స్థానం 11వ స్థానం. కోరిక ప్రయత్నం 3వ స్థానము, కోరిక 7వ స్థానము, కోరిక తీరడం 11వ స్థానం. కాబట్టి 11వ స్థానాధిపతి ఎక్కడున్నాడు, 11వ స్థానాధిపతి ఉన్నటువంటి నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రాధిపతి అధిదేవత ఎవరు, ఆ గ్రహం మీద ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది, లేదా ఆ రాస్యాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటిది కూలంకుషంగా పరిశీలన చేస్తే మనకు అర్థమైపోతుంది. ఓహో, నా 11వ అధిపతి ఇది కాబట్టి నా డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆ 11వ అధిపతి ఏ గ్రహాల ద్వారా పాడైందో ఆ గ్రహానికి సంబంధించిన దానం లేదా మంత్రము చేసుకుంటే సరిపోతుంది. కానీ నాకు జాతకం తెలియదండి, నాకు ఏంటో సరైన మార్గం దొరకట్లేదు అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాలలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామాన్ని కనుక రోజు 40 నిమిషాలు కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరి వాస్తులో ఏమిటి, వాస్తులో మనకి చాలామంది నైరుతిలో డబ్బులు పెట్టుకుంటుంటారు, కానీ నైరుతి కంటే కూడా ది బెస్ట్ ప్లేస్ ఏది అంటే ఇంటిలో మనకి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటుంటారు అందరూ. ఆ నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్య మూల పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే మొత్తం ఇంటికి అది బెనిఫిట్ జోన్ అవుతుంది, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అంటే మీకు గెయిన్స్ ప్రాఫిట్స్ వచ్చే జోన్. అది కనుక పాడైంది, అక్కడ ఏదైనా బాత్రూమ్స్ ఉన్నాయి అయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు అనుకున్నట్టుగా సాగదు. ఎందుకంటే బాత్రూమ్ లెటర్ అనేది కేతువుని సూచిస్తుంది. సో బ్లాకేజ్ అవ్వాలి అంటే మీరు ఏదో లాభం రావాలి, పలానా ఫ్యాక్టరీ పెట్టేసాము, సినిమా తీసాము, లేదా పలానా వ్యాపారం చేశాము, లాభం రావట్లేదు, కారణం ఏమిటి అంటే చాలా స్పష్టంగా మీకు వెస్ట్ పాడైపోయింది. పశ్చిమే భోజనం చేయమని చెప్పడం జరిగింది శాస్త్రంలో. అంటే ఏమిటి, నువ్వు తినగలుగుతావు, ఏదైనా తిండేటువంటి యోగాన్ని ఇచ్చేది అదే. నువ్వు ఫుడ్ కనుక పడమర వైపు కూర్చొని తూర్పుని చూస్తూ తింటే మంచిది అని చెప్పడం జరిగింది. పడమరలోనే మీకు డైనింగ్ టేబుల్ పెట్టుకోమని చెప్పింది ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ అంటే కనీసం నువ్వు ఎక్కడ కూర్చున్నా పడమరలో కూర్చొని తూర్పు వైపు చూడడం, లేకపోతే తూర్పులో కూర్చొని పడమర వైపు చూడటం. కానీ పొరపాటును కూడా ఉత్తరంలో కూర్చొని దక్షిణం వైపు చూస్తూ భోజనం చెయ్యకూడదు. వాస్తులో ఉన్నటువంటి నియమం అది. పేరు ప్రఖ్యాతల వరకు వస్తాయేమో కానీ ధనం అనేటువంటిది రాదు ఉత్తరంలో కూర్చొని దక్షిణాన్ని చూస్తూ కనుక భోజనం చేసినట్లయితే. దక్షిణంలో కూడా కూర్చొని ఉత్తరం చూస్తూ చేయొచ్చు, కానీ ఉత్తరంలో కూర్చొని దక్షిణం చూస్తూ చేయకండి దయచేసి. పశ్చిమే భోజనం చేయమని చెప్పడం జరిగింది. అది కొంచెం బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ప్లేస్గా కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ పొరపాటున ఎవరికైనా బాత్రూమ్స్ ఉన్నాయి, లేదా అక్కడ ఏదైనా కొంత డ్యామేజ్ ఎలా జరుగుతుందంటే వాస్తులో ఒక్కోసారి బీటలు వస్తాయి అక్కడ, అంటే మీకు ఎక్కడో బెనిఫిట్ జోన్ పాడైంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అక్కడ వెయ్యకూడని రంగులు వేస్తూ ఉంటారు. అంటే ఎలాగా, కామన్గా పడమరలో వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, కానీ తెలియక వాటర్ సంపు పెడతారు తెలియక పడమరలో. అది అస్సలు పనికిరాదండి. ట్యాంక్ హైట్లో ఉండేది మంచిది, కానీ గొయ్యిలో ఉండేది మంచిది కాదు. పడమర డౌన్ అయింది,
రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకుండా ఆగిపోతుంటాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి అంశాలు పడమర విషయంలో. అలానే పడమర పెంచకూడదు. పడమర పెంచితే మంచిది కాదు. అది స్త్రీధనంగా మారిపోతుందట. అంటే ఏంటి, ఆ ఇంట్లో ఉండేటువంటి పురుషులు కొంచెం తొందరగా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తూర్పు ఎక్కువ ఉండాలి, ఉత్తరం ఎక్కువ ఉండాలి, పడమర దక్షిణం కొంచెం తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకోగలిగితే 100% మీకు బాగుంటుంది.